నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. నేపాల్ నుంచి పొట్ట చేత పట్టుకుని వచ్చాం, అయ్యా కనికరించండి, పనిప్పించండి, జీతం తక్కువైనా పర్వాలేదు, ఏదో పని చేసుకుని బతుకుతాం అంటూ బతిమిలాడారు. తీరా ఇంట్లోకి పని మనుషులుగా చేరిన తర్వాత వాళ్ళ క్రిమినల్ మైండ్ సెట్ బయటపెడతారు. ఇంట్లో ఉండే రెక్కీ చేస్తారు, ఆ తర్వాత నిలువు దోపిడీ చేస్తారు. ఇందుకోసం బయట నెట్వర్క్ కూడా రెడీ చేసుకుంటారంటే ఆశ్చర్యం కాదు. సో వీళ్ళు పనోళ్ళు కాదు, పగోళ్ళు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో అలాంటి ఘటనలే అందరినీ ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. నేరగాళ్ళు ఎక్కడో ఉండరు, చుట్టూ మన మధ్య తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు ఎవరు చంపేస్తారో, ఎప్పుడు ఎవరు ఎలా దాడి చేస్తారో తెలీదు. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇప్పుడు నేరగాళ్ళు రూట్ మార్చారు. నేరుగా మన ఇంట్లోనే పని మనుషులుగా, వంట మనుషులుగా చేరి నేరాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని గుడ్డిగా నమ్మితే అంతే సంగతులు. అలా వచ్చిన వారు దాడులు చేస్తున్నారు, ఉన్నదంతా దోచుకుపోతున్నారు. అంతేకాదు, ఎదురు తిరిగిన డబ్బు, బంగారం లేదా ఇతర విలువైన వస్తువులు లభించకపోయినా చంపేందుకు సైతం వెనకాడటం లేదు. హైదరాబాద్లో గత కొంతకాలంగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు ఇప్పుడు హడలెత్తిస్తున్నాయి. మీరింట్లో ఒంటరిగా ఉంటున్నారా? తరచూ కుటుంబ సభ్యులంతా కలిసి బయటకు వెళ్తున్నారా? పనివాళ్లు, వంట మనుషులు, డ్రైవర్లకు ఇంటిని నమ్మి ఉంటున్నారా? అయితే మీరు చాలా డేంజర్లో ఉన్నారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇంట్లో ఒంటరిగా ఉన్నాం, పని మనిషి తోడుగా ఉంది అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. వారే మీకు ప్రమాదం తెచ్చే అవకాశం లేకపోలేదు. ఇటీవల జరుగుతున్న ఘటనలే కాదు, హైదరాబాద్లో చాలామంది పరిస్థితి ఇలాగే ఉంది. హైదరాబాద్లో దోపిడీల కోసం, దొంగతనాల కోసం దిగుతున్న గ్యాంగులు నేరుగా ఇంట్లోకి చొరబడేందుకు పని మనుషులు, కారు డ్రైవర్లు, ఇంట్లో పనిచేసే సర్వెంట్ల రూపంలో అడుగు పెడుతున్నారు. ఆ తర్వాత అదును చూసి తామొచ్చిన పని కానిచ్చేస్తున్నారు. ఇందుకోసం హత్యలు చేయడానికి కూడా వెనకాడడం లేదు. హైదరాబాద్లో వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు పని మనుషులను పెట్టుకున్న యజమానులను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సతీమణి తనూజను కొంతమంది దుండగులు అత్యంత దారుణంగా చంపేశారు. వీఐపీ సెక్యూరిటీ ఉన్న అలాంటి ఇంట్లోనే ఇలాంటి హత్య జరగడం మరింత కలకలం రేపింది. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు తనుజ. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ సతీమణి ఆమె. నిజానికి ఆమె భర్తతో పాటు బెంగళూరులో ఉంటున్నారు. కానీ హైదరాబాద్లోని ప్రశాసన్ నగర్లో వాళ్లకు మరో ఇల్లుంది. రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రాయ్ తల్లి ఇటీవలే మరణించారు. దీంతో ఆమె కార్యక్రమాల కోసం తనుజ, రంజన్ హైదరాబాద్కు వచ్చారు. అప్పటి నుండి ఆమె ఇక్కడే ఉంటున్నారు. మే 7న అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 2 గంటల సమయంలో ముగ్గురు దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ ఇంట్లో లేరు. తనూజ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండగా ఆమె పిల్లలిద్దరూ పై అంతస్తులో ఉన్నారు. నిందితులు ఇంటి వెనుక గేటు నుంచి లోపలికి ప్రవేశించారు. తనుజ చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి, ఊపిరాడకుండా చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. నేరం చేసిన అనంతరం నిందితులు వెనుక గేటు నుంచి పరారయ్యారు. ఇంట్లో కల్పన అనే నేపాలీ మహిళ పని మనిషిగా ఉంటోంది. ఆమె గత 8 నెలల నుంచి ఆ ఇంట్లో పనిచేస్తోంది. ఈ హత్య జరిగిన తర్వాత ఆమె కనిపించడం లేదు. దీంతో ఆమె బయట వ్యక్తులతో కాంటాక్ట్ పెట్టుకుని ఈ నేరానికి సహకరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అంటే వారు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సహాయం చేయడంతో పాటు నేరంలో వారితో కలిసి పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటన తర్వాత పిల్లలిచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇంట్లో ఎంత నగదు, బంగారం చోరీకి గురైందనే అంశంపై ఆరా తీస్తున్నారు. అయితే పెద్ద మొత్తంలో బంగారం, నగదు చోరీ చేసి ఉండొచ్చని చెప్తున్నారు. అలాగే నిందితులను పట్టుకునేందుకు సరైన ఆధారాల కోసం క్లూస్ టీంను, డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించారు పోలీసులు. వారు పారిపోతున్న సమయంలో నిందితుల్లో ఒకరికి చెందినదిగా భావిస్తున్న క్యాప్ను పోలీసులు గుర్తించారు. దానిపై రక్తపు మరకలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నివసించే ప్రాంతం కావడంతో ఇక్కడ నిరంతరం నిఘా, సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. అయినప్పటికీ ఇంతటి సాహసానికి నిందితులు ఎలా ఒడిగట్టారనేది మిస్టరీగా మారింది. ఘటనా స్థలం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు జల్లెడపడుతున్నారు. అంతేకాదు, దోపిడీ దొంగల గ్యాంగును పట్టుకునేందుకు లక్నో, ముంబైతో పాటు నేపాల్ సరిహద్దుల వరకు కూడా పోలీసు టీమ్స్ను పంపినట్లు తెలుస్తోంది. నిందితులను గుర్తించి త్వరలోనే పట్టుకుంటామని చెప్తున్నారు. ఈ ఘటనతో నేపాలీ పని మనుషులపై మరోసారి అందరి దృష్టి పడింది. ఈ నేపాలీ పని మనుషులు ఇంట్లో ఎన్నేళ్ల నుంచి పనిచేస్తున్నా వాళ్లపై నిఘా ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు. వాళ్లల్లో కొంతమంది ఇలాంటి దోపిడీలు చేసేందుకు
ఇంట్లో పనివాళ్లుగా నటిస్తున్నారని తెలిపారు. సో నేపాలీ వర్కర్స్పై బీ అలర్ట్ అని సూచిస్తున్నారు. హైదరాబాద్లో నేపాలీ గ్యాంగ్స్ ఆగడాలు, దోపిడీలు, హత్యలు ఈ మధ్యకాలంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ధనికుల ఇళ్లతో పాటు వృద్ధులు ఒంటరిగా ఉండే ఇళ్లను టార్గెట్ చేస్తూ ఈ గ్యాంగ్లు దారుణాలకు ఒడిగడుతున్నాయి. పొట్టకూటి కోసం నేపాల్ నుంచి హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు నేపాలీలు. కానీ అందులో కొంతమంది మాత్రం పక్కా ప్లాన్తోనే నేరాలు చేస్తున్నారు. పని మనుషులుగా, వాచ్మెన్లుగా, డ్రైవర్లుగా పనిచేస్తామని చెబుతూ ధనికుల ఇళ్లను రెక్యూ చేస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దోపిడీలకు పాల్పడుతున్నారు. అంతేకాదు అడ్డొస్తే మనుషులను చంపేస్తున్నారు. ఈ నేపాలీ గ్యాంగుల నేరాల చిట్టా ఇవాళ మొదలైంది కాదు. ఎప్పుడో 2024లోనే వారి నేరాలకు బీజం పడింది. అలా 2024 జనవరి 31న ఓ నేపాలీ గ్యాంగ్ చేసిన అరాచకం వెలుగులోకొచ్చింది. దోమలగూడ ప్రాంతంలో ఓ వృద్ధురాలిని ఇంట్లోనే చేతులు కాళ్లు కట్టేసి హత్య చేసి బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇంటి పని మనిషి అయిన నేపాలీ మహిళను హంతకురాలిగా తేల్చారు. దోమలగూడలో నివసిస్తున్న వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉండగా ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయాన్ని గమనించిన దుండగులు ముందస్తు ప్రణాళికతో ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో పనిచేస్తున్న నేపాల్కు చెందిన పని మనిషి ఈ ఘటనలో కీలక పాత్ర పోషించింది. దుండగులు ఇంట్లోకి ప్రవేశించిన తరువాత వృద్ధురాలిని అదుపులోకి తీసుకుని చేతులు కాళ్లు కట్టేసి నోటిలో గుడ్డలు కుక్కేశారు. దీంతో ఆమె ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందింది. ఈ హత్య అనంతరం ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు సేకరించి నేపాలీ గ్యాంగ్ పరారైంది. కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చేసరికి వృద్ధురాలు కట్టేసిన స్థితిలో మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా పని మనిషి ఆచూకీ లభించకపోవడం పోలీసుల అనుమానాలకు బలం చేకూర్చింది. ఆమె గత వివరాలు, సంబంధాలు, ఇటీవల చేసిన ఫోన్ కాల్స్ పై పోలీసులు విచారణ చేపట్టడంతో అసలు విషయం వెల్లడైంది. మరోవైపు సికింద్రాబాద్లోని కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దొంగతనం జరిగింది. గన్రాక్ ఎన్క్లేవ్లో నివసిస్తున్న మాజీ ఆర్మీ అధికారి కెప్టెన్ గిరి ఇంట్లో నేపాల్ ముఠా దొంగతనానికి పాల్పడింది. గిరి ఇంట్లో పనిచేసే నేపాల్కు చెందిన వ్యక్తి మరో నలుగురితో కలిసి ఈ చోరీ చేశాడు. నేపాల్ ముఠా ఇంటి యజమానిపై కర్రలతో దాడి చేసిన అనంతరం అతణ్ణి కట్టేశారు. సినీ ఫక్కీలో ఇంటి యజమాని కాళ్లు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేశారు. అనంతరం దాదాపు 50 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగలతో పాటు నగదును నేపాల్ ముఠా ఎత్తుకెళ్లింది. యజమాని ఒంటిపై ఉన్న నగలను సైతం లాక్కుని పరారయ్యారు. ఆయన ముఖానికి, కాళ్లకు గాయాలయ్యాయి. 25 తులాలకు పైగా బంగారం, 23 లక్షల రూపాయల నగదును దొంగలు చోరీ చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ చోరీపై కార్ఖానా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ దంపతులు రాజు, పూజ మరో నలుగురు దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. పక్కా ప్రణాళిక ప్రకారం దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. దొంగతనం జరిగిన సమయంలో వారి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మరోవైపు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నందగిరి హిల్స్లో ఓ వ్యాపారి నివాసంలో ఫిబ్రవరి 5న చోరీ జరిగింది. ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ గ్యాంగ్ పనేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసును సీరియస్గా దర్యాప్తు చేశారు. అంతేకాదు అందులోని 2 నిందితుల్ని నేపాల్ సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. నేపాలీలకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిని ముంబైలో పట్టుకున్నారు. కొన్ని రోజుల ముందుగానే ఇంట్లో దోపిడీ చేయాలని నేపాలీలు ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే నందగిరి హిల్స్లో ఉంటున్న వ్యాపారి రవీంద్ర కుమార్ శర్మ ఇంట్లో ఉంటున్న నేపాలీలతో పరిచయం పెంచుకున్నారు. తమకు తాము నేపాల్ నుంచి వచ్చామని పరిచయం పెంచుకుని ఆ ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే గత నెల రోజుల నుంచి 2 నేపాలీలు ఇంట్లో పనిచేస్తున్నారు. యజమానికి చాలా నమ్మకంగా పనిచేస్తున్నారు. అయితే కొత్తగా వచ్చిన నేపాలీలు యజమాని ఇంటి నుంచి ఎప్పుడెప్పుడు బయటకు వెళ్తారు అనే విషయంపై రెక్కి నిర్వహించారు. ఫిబ్రవరి 5న యజమాని రవీంద్ర కుమార్ శర్మ ఇంట్లో చోరీ చేశారు. చోరీ కేసులో ప్రధాన నిందితుడైన భూపేందర్ సహా అలియాస్ భువన్ ముఠా పక్కా ప్రణాళికతో లక్షలాది రూపాయల విలువైన బంగారు, వజ్రాభరణాలను చోరీ చేసి పరారీ అయ్యారు. యజమానులు ఫంక్షన్ కోసం బయటకు వెళ్లి వస్తారనే ముందస్తు సమాచారంతో భూపేందర్ తన స్నేహితులను పిలిపించి జన్మదినం పేరుతో ఇంట్లోని వాచ్మెన్తో సహా 3కి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే సీసీ కెమెరాలకు చిక్కకుండా నందగిరి హిల్స్ నుంచి ప్రధాన రోడ్లపై కాకుండా అంతర్గత రోడ్లపై నుంచి వెళ్లినట్లు తెలుస్తోంది. భూపేందర్ను పనిలో కుదిర్చిన మదనని ఏజెంట్ ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితుడిది నేపాల్లోని దాయిలేక్ మున్సిపాలిటీలోని అతిబిషన్ అనే ప్రాంతంగా గుర్తించారు. దీంతో నేపాల్ సరిహద్దు ప్రాంతంలో కాపు కాశారు. కోల్కతా, గోరఖ్పూర్తో పాటు
మహారాష్ట్రలోని పుణే ప్రాంతంలో తెలిసిన వారి ఇండ్లకు వెళ్లే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపించారు. చోరీ చేసిన తరువాత నేపాళీలు ఇద్దరూ నేరుగా వివిధ మార్గాల ద్వారా ముంబైకి చేరుకున్నారు. అక్కడ ఓ వ్యక్తి వాళ్లకు ఆశ్రయం కల్పించాడు. వాళ్లు పారిపోతున్న సమయంలో సెల్ ఫోన్ జారీ ఇంటి వద్దనే పడిపోయింది. ఒకరోజు పాటు ముంబైలో షెల్టర్ తీసుకున్న తర్వాత ట్రైన్ మార్గంలో బీహార్ సమీపంలోని నేపాల్ సరిహద్దుకు చేరుకున్నారు. అయితే అప్పటికే హైదరాబాద్ పోలీసులు అక్కడ మాటు వేశారు. ఇండియా నేపాల్ సరిహద్దు సంబంధించి 4 మార్గాల గుండా వెళ్లి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో 4 ప్రాంతాల్లో హైదరాబాద్ పోలీసులు మాటు వేసి అక్కడ వాళ్లని అదుపులోకి తీసుకున్నారు. అయితే ముందస్తు ప్లాన్లో భాగంగానే వాళ్లు ఆ ఇంట్లోకి వెళ్లి దోపిడీ చేసి వివిధ మార్గాల ద్వారా నేపాల్కి చేరుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఈ ప్లాన్ బెడిసికొట్టడంతో వారు పోలీసులకు పట్టుబడ్డారు. పని మనుషులను, ముఖ్యంగా ఇతర రాష్ట్రాల వారిని పెట్టుకునేటప్పుడు తప్పనిసరిగా లోకల్ పోలీస్ స్టేషన్లో వారి వివరాలు ఇచ్చి వెరిఫికేషన్ చేయించాలని పోలీసులు సూచిస్తున్నారు. నేపాలీలు మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇంట్లో పనివాళ్లుగా చేరి దొంగతనాలు, దోపిడీలు, హత్యలు చేస్తున్నారు. అలాంటి ఘటనే హైదరాబాద్ కూకట్పల్లిలో సంచలనం సృష్టించింది. రేణు అగర్వాల్ అనే మహిళను అత్యంత దారుణంగా చెప్పేశారు. ఇంట్లో వంట మనుషులుగా చేరిన 10 రోజుల్లోనే ఘాతుకానికి ఒడిగట్టారంటే వారు ఖచ్చితంగా క్రైమ్ చేసేందుకే పనిలో చేరారని మనకు అర్థమవుతోంది. పనికి కుదరడం ద్వారా ఇంట్లోకి వెళ్లేందుకు రాజమార్గం లభించినట్టే కదా. సో పని చేసే ముసుగులో ఈజీగా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు క్రిమినల్స్. కూకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలోని అపార్ట్మెంట్లో రాకేష్ అగర్వాల్, రేణు అగర్వాల్ దంపతులు నివాసముంటున్నారు. వారి ఇంట్లో జార్ఖండ్కు చెందిన రాజ్ వర్మ పనిచేసేవాడు. ప్రతిరోజు ఇంట్లో కప్బోర్డ్లు శుభ్రం చేస్తూ ఉండగా నకిలీ బంగారు ఆభరణాలను చూసి అవి నిజమైనవిగా భావించాడు. తాను పనిచేసే ఇంట్లో భారీగా బంగారం, నగదు ఉన్నాయని స్నేహితుడు హర్ష్కు చెప్పాడు. వాటిని ఎలాగైనా దొంగిలించాలని భావించిన హర్ష్ పథకం వేశాడు. దీంతో రాజ్ వర్మతో పని మాన్పించి ఆ స్థానంలో తాను పనిలో చేరాడు. అదే అపార్ట్మెంట్లో 14వ అంతస్తులో ఉంటున్న రాకేష్ సోదరుడి ఇంట్లో జార్ఖండ్కు చెందిన రోషన్ పనిచేసేవాడు. దీంతో మెల్లగా హర్ష్ను కూడా వంట మనిషిగా పనికి కుదిర్చాడు. ఆ తర్వాత అసలు కథ షురూ చేశారు. ఇంట్లో చేరిన 10 రోజుల్లోనే క్రైమ్ చేశారు హర్ష్ అండ్ రోషన్. ఇంటి యజమాని రాకేష్, అతని కుమారుడు వ్యాపారం కోసం బయటకు వెళ్లిన సమయంలో రేణు అగర్వాల్ ఒంటరిగా ఉన్నారు. అదే సమయాన్ని తనకు అనుకూలంగా ఎంచుకున్నారు. రేణును వెనుక నుంచి బంధించారు. నోటిలో గుడ్డలు కుక్కి కాళ్లు చేతులు కట్టేశారు. లాకర్ తాళాలు ఎక్కడున్నాయో చెప్పాలని, డబ్బులు బంగారం ఎక్కడెక్కడ దాచిపెట్టారో చెప్పాలంటూ చిత్రహింసలకు గురిచేశారు. సుమారు గంటకు పైగా ఆమెను చిత్రహింసలకు గురిచేసినా చెప్పకపోవడంతో ఆగ్రహానికి గురైన నిందితులు వంటింట్లోని కుక్కర్తో ఆమె తలపై బలంగా మోదారు. ఆపై కత్తితో గొంతు కోసి నుదురు, చేతులు, కడుపు, మెడపై 40 సార్లు పొడిచి చంపేశారు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారం ఆభరణాలు, నగదు, రోల్డ్ గోల్డ్ వస్తువులు, గడియారాలను ట్రావెల్ బ్యాగ్లో సర్దుకున్నారు. ఈ ఇంట్లోనే స్నానం చేసి ట్రావెల్ బ్యాగ్తో యజమాని స్కూటీపై పరారయ్యారు. జార్ఖండ్కు చెందిన ఈ ఇద్దరూ నిత్యం రైళ్లలోనే ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. అయితే హత్య చేసిన తర్వాత కూడా రైల్వే స్టేషన్కు వెళ్లేందుకు పయనమయ్యారు. హఫీజ్పేట్ రైల్వే స్టేషన్కు వెళ్లారు. స్టేషన్ బయటే స్కూటీని వదిలేసి లోపలికి వెళ్లి రైలెక్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్లిపోయారు. రాంచీ వెళ్లేందుకు టికెట్లు తీసుకుని రైలెక్కేందుకు స్టేషన్ లోపలికి వెళ్లిపోయారు. అప్పటికే స్టేషన్ లోపల పోలీసులుండడంతో అక్కడి నుంచి మళ్లీ బయటకొచ్చారు. మళ్లీ హఫీజ్పేట్ చేరుకుని రాత్రి 1 గంట సమయంలో క్యాబ్ బుక్ చేసుకుని రాంచీలోని రాజువర్మ వద్దకు వెళ్లిపోయారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించిన పోలీసులు పనివాళ్లే నిందితులని ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. అప్పటికే హత్య కేసు, అనుమానితుల ఊహాచిత్రాలు మీడియాలో వైరల్ కావడంతో నిందితులను రాంచీలో వదిలేసిన క్యాబ్ డ్రైవర్ ఇన్స్టాగ్రామ్లో దీన్ని గమనించాడు. దీంతో వెంటనే క్యాబ్ యజమాని సహాయంతో నిందితులు క్యాబ్ బుక్ చేసుకున్న విషయాన్ని సైబరాబాద్ పోలీసులకు అందించారు. వెంటనే సైబరాబాద్ పోలీసులు నిందితుల కంటే ముందే విమానంలో రాంచీకి చేరుకున్నారు. హర్ష్, రోషన్ రాజులను అరెస్ట్ చేశారు. వారిని ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కు తరలించారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలు, 16 వాచీలు, 2 సెల్ ఫోన్లు, రోల్డ్ గోల్డ్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హర్ష్ డ్రగ్స్కు వ్యసనపరుడని విచారణలో పోలీసులు గుర్తించారు. అరెస్ట్ చేసే సమయంలోనూ హర్ష్ మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. హర్ష్పై 2023లోనే రాంచీలో 3 కేసులు నమోదయ్యాయని తెలిపారు పోలీసులు. స్థానికంగా జైల్లో ములాఖత్కు వెళ్లి బయటకు వచ్చేటప్పుడు హీరోగా రీల్స్ చేస్తూ ఉండేవాడని, అందుకోసమే చైన్స్, ఆయుధాలను కొనుగోలు చేశాడని తెలిపారు. మొత్తంగా ఇంట్లో పనివాళ్లను చేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. లేని పక్షంలో ఇలాంటి ఘటనలే జరుగుతాయని వార్నింగ్ ఇస్తున్నారు.